వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 27/11/2025లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చేసి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇందులో ఆప్టిట్యూడ్ వచ్చేసి 25 రావడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి 30 రావడం జరుగుతుంది. ఓకే, 25 30 అంటే ఓవరాల్గా 55 మార్క్స్కి గ్రూప్ డి ఎగ్జామ్లో వెయిటేజ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ రెండు కలిపి ఉండడం జరుగుతుంది. సో 2025 అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని వెళ్ళి ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి మోర్ క్వశ్చన్స్. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో అడిగినటువంటి 30 రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ వీడియోలో రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 51 నుంచి 80 వరకు ఉంటాయి. సో 1 by 1 మాట్లాడుకుందాం. 51 వచ్చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. 267, 237, 208, 183, 159. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 267కి 37కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 30. ఓకే, నెక్స్ట్ 237కి 209కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 37 9 అంటే 28. ఓకే, నెక్స్ట్ 209కి 183 అంటే ఇక్కడ 17 9 ఎంత? 26. సో మనం చూసుకున్నట్లయితే 2 డిఫరెన్స్ తోటి పోతుంది. 30, 28, 26. నెక్స్ట్ వచ్చేసి 24 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 22. కాబట్టి 159 నుంచి 22 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి. 9 నుంచి 2 పోతే 7, 5 నుంచి 2 పోతే 3, 1 137. ఆప్షన్ డి. నెక్స్ట్ ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రూమ్ని 1398గా డిఎంఓను 413గా కోడ్ చేసిన డి కోడ్ ఏంటిది? డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డి కాకుండా ఏముంది? ఈఎంఓ ఉంది. ఇక్కడ ఏముంది? ఓఎంఏ. సేమ్ మ్యాచ్ అయినాయి 3 1398. ఇందులో ఏముంది? 139 లేదు. ఇప్పుడు ఆర్కి వచ్చేసి 9 అవుతుంది, డీకి వచ్చేసి 4 అవుతుంది. మనకు డీకి అడిగింది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. సంఖ్యలన్నిటినీ అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే, అవరోహణ అంటే డిక్రీజింగ్ ఆర్డర్, పెద్ద నుంచి చిన్నకి. అవరోహణ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఉంటుంది ఆరోహణ. అది ఆరోహణ అంటే ఉండదు కాబట్టి 4 ఉంటాయి కాబట్టి సో చిన్న నుంచి అది పెద్దకి, పెద్ద నుంచి అది చిన్నకి అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనం ఎట్లా అరేంజ్ చేయాలి? డిక్రీజింగ్ ఆర్డర్. సో ఎన్ని సంఖ్యల స్థానం మారదు అన్నాడు. ఇక్కడున్న ఈ ఇచ్చినటువంటి 5 నెంబర్లని డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు సేమ్ ప్లేస్లో వచ్చే ఎన్ని వస్తాయని అడిగి. సో హైయెస్ట్ నెంబర్ ఎంత? డిక్రీజింగ్ ఆర్డర్ అంటే తగ్గించుకుంటూ వెళ్ళాలి. హైయెస్ట్ ఎంత? 912. దాని తర్వాత ఏమొస్తుంది? 853 వస్తుంది. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది? 742 వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? 657. దాని తర్వాత ఏమొస్తుంది? 154. సో ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 వేరు ఉన్నాయి, లాస్ట్ 2 సేమ్ ఉన్నాయి. 657, 154 సేమ్. సో ఎన్ని సంఖ్యలు మారలేదు? సేమ్ ప్లేస్లో ఉన్న 2. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 54. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో నెయిల్ పోస్ట్ ఫిష్ను పిఎల్ఎంజిక్యూన్గా ఫిష్ యుఆర్ఎన్ నైఫ్. ఇందులో ఫిష్ ఉంది, ఇందులో ఫిష్ ఉంది. ఓకే, ఐఎక్స్ పిఎల్ కేఓ. ఇక్కడ ఏముంది? పిఎల్ ఉంది, ఇందులో పిఎల్ ఉంది, ఇందులో పిఎల్ ఉంది. సో ఆన్సర్ క్వశ్చన్ ఏమడిగిండు? ఫిష్కి ఏం కోడ్ అన్నాడు? పిఎల్. ఓకే, ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ప్రతి దానికి దాని తక్షణమే ముందు పరిపూర్ణ వర్గం. పరిపూర్ణ వర్గం అంటే ఇప్పుడు 4 ఉందనుకోండి, ఇది పరిపూర్ణ వర్గం. దేనికి? స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, ఓకే, 1 స్క్వేర్ 1. ఇవి పరిపూర్ణ వర్గాలు ఇక్కడ. ఓకే, తర్వాత ఒక సరి సంఖ్య ఉన్నటువంటి సరంఖ్యలు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఈవెన్ నెంబర్ కావాలి. ఇక్కడ అడిగింది చూడండి, సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఈ సరి సంఖ్య ఎట్లుండాలి మనకి? ముందు ఒక పరిపూర్ణ వర్గం, ఓకే, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. తర్వాత ఒక సరి సంఖ్య ఉండాలి, అంటే తర్వాత కూడా ఒక ఈవెన్ నెంబర్ ఉండాలి. సో మనకు ఓవరాల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటిది? పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఇది సీక్వెన్స్. సో చూడండి, ఈ స్క్వేర్ రూట్ కానీ 39 అనేది స్క్వేర్ రూట్, ఏమంటారు దాన్ని? ఈవెన్ కాదు. సో 9 పర్ఫెక్ట్ స్క్వేర్ రూటే, కానీ తర్వాత 2 ఈవెన్లు కావు అట్లా. సో చూడండి, అట్లనే చూసుకున్నట్లయితే మనకు తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 ఈవెన్లు ఇక్కడ ఉన్నాయి, 6 8 అనేది 2 ఈవెన్లు. దాని ముందు ఎంత ఉంది? 9 ఉంది. 9 అనేది 3 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్, మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? 2 ఈవెన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఎక్కడ ఉన్నాయి 2 ఈవెన్లు? ఇక్కడ ఉన్నాయి. 6 6 2 ఈవెన్. దాని ముందు ఏముంది? 5 ఉంది. 5 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. సో ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి? 1. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. ABCDFG అనే కేంద్రాముఖంగా అంటే సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నాడు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సి అనే వ్యక్తి డికి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఈ సి అనే వ్యక్తి
ఈ డి అనేవాడికి కుడివైపున 3వ స్థానం 1 2 3వ స్థానంలో ఎవరు కూర్చున్నాడు? సి అనేవాడు కూర్చున్నాడు. క్లియర్. ఈ అనే వ్యక్తి సికి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఈ సి అనేవాడికి కుడివైపు అంటే ఏది? ఇటు సైడ్ అవుతుంది. సి అనేవాడికి కుడివైపున 2వ స్థానంలో ఎవడు కూర్చున్నాడు? ఎఫ్. ఒక నిమిషం. ఈ ఓకే, ఇప్పుడు అరేంజ్మెంట్ చూద్దాం. ఎన్నో ఇక్కడ 3 3 6 ఇంకొకటి కూర్చుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. ఎందుకు? డి నుంచి ఈ వరకు అరేంజ్మెంట్ అయిపోయింది. డి తర్వాత 4th ప్లేస్లో వీడుండు, దీని తర్వాత 2వ ప్లేస్లో వీడుండు. సో మిగిలినోడు ఇక్కడ కూర్చుంటాడు, మధ్యలో కూర్చుందానికి లేదు. నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి బి మరియు సిల తక్షణ పొరుగువాడు. అంటే బి మరియు సి అన్నాడు కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేవాడిని కూర్చోబెట్టుకున్నాం అనుకో, ఇక్కడ బి అనేవాడు వస్తాడు. ఎందుకు? ఈ ఎఫ్ అనేవాడు సికి బికి ఇమీడియట్ నైబర్. జి అనే వ్యక్తి డికి తక్షణ పొరుగువాడు కాదు. అంటే డి అనేవాడికి వీడు పొరుగువాడు కాదు. అంటే ఎక్కడ ఉంటాడు వీడు? ఇక్కడ ఉంటాడు జి అనేవాడు. నెక్స్ట్ మిగిలినవాడు ఇక్కడ కూర్చుంటాడు. జీకి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు, జీకి ఎడమ వైపు అంటే ఇటు సైడ్ నుంచి లెక్కించినప్పుడు ఏ మరియు జీల మధ్య ఎంతమంది కూర్చున్నాడు? ఎవరు లేడంటే ఎక్కడ? ఈ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, సో ఇక్కడ ఈ డైరెక్షన్లో లెక్కేసినప్పుడు ఏకి జీకి మధ్య అంటే వీళ్ళిద్దరికి మధ్య ఎంతమంది కూర్చున్నారు? సిఎఫ్ బిడి మొత్తం 4. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఈఎఫ్జేఎల్ని ఏ విధంగా రాసుకుండు? హెచ్కేఎంక్యూగా రాసుకుండు. ఓకే, అదేవిధంగా క్యూజెడ్విఎఫ్ని టీఈవైకేగా రాసుకుండు. అట్లనే జెడ్ఓఈయును ఏ విధంగా రాసుకున్నాను? ఫస్ట్ రిలేషన్ ఫైండ్ చేద్దాం. ఈ అంటే 5, హెచ్ అంటే 8, +3 యాడ్ చేసిండు. ఓకే, ఎఫ్ అంటే 6, జేకే అంటే 11, 6 11 అంటే ఎంత యాడ్ చేసినట్టు? 5. నెక్స్ట్ జే అంటే 10, ఎం అంటే 13 ఎంత యాడ్ చేసిండు? 3 యాడ్ చేసిండు. ఎల్ అంటే ఎంత? 12 అంతే కదా, జే కే ఎల్ 12. క్యూ అంటే 15 ఎంత యాడ్ చేసిండు? 12 15 అంటే 17 అంటే 5 యాడ్ చేసిండు. సో సీక్వెన్స్ ఏంది? +3 +5 +3 +5. సో నో నీడ్ టు క్రాస్ చెక్ అనమాట. ఇక్కడ 17 ఉంది, 17 3 కలిపి 20. ఆటోమేటిక్గా సేమ్ లాజిక్ ఇక్కడ కూడా వస్తుంది. సో డైరెక్ట్ జెడ్కి +3 అంటే జెడ్ అంటే 20, +3 అంటే సి. ఓకే, ఓ అంటే 15, 15కి 5 కలిపితే 20, 20 అంటే టీ. ఈ అంటే 5, 5 3 కలిపితే 8, 8 అంటే హెచ్. సిటీహెచ్ తోటి ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి. నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్ దోస్ థింగ్స్. జిఎంపి ఐఓఆర్ కేక్యూటీ ఎంఎస్వి క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమొస్తున్నాడు? ఫస్ట్ లెటర్ చూద్దాం. జిఐ జిహెచ్ఐ +2, ఐజేకే +2, కేఎల్ఎం +2, ఎం తర్వాత ఎన్ఓ. ఓకే, ఓతో స్టార్ట్ కావాలి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి. ఎం అంటే 13, ఓ అంటే 15, క్యూ అంటే 17, ఎస్ అంటే 19, యు అంటే 21, క్యూయు. నెక్స్ట్ పి అంటే 16, ఆర్ అంటే 18, టీ అంటే 20, వి అంటే 22, 22 అంటే ఎక్స్ అంటే +2 అయింది అన్నిట్లో. ఓయుఎక్స్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 59. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూ చేస్తున్నాం. డివైడెడ్ ఉంది, డివైడెడ్ అంటే ప్లస్, దీన్ని ప్లస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ అంటే మైనస్ కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నాం. ఇంటూ ఉంది, ఇంటూ అంటే డివైడ్ కాబట్టి దీన్ని డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ చేద్దాం. 362/2 చేసినాం అనుకోండి, 2 1 16, 2 8 1, 181 అనేది మైనస్. ఓకే, నెక్స్ట్ 43 × 17. 43 × 17 చేస్తే చూడండి ఎంత వస్తుందో. సో 7 3 21, ఓకే, 7 4 28, 28 2 30, 301 ఇంటూ 3344. దీన్ని మొత్తం సమ్ చేసి ఎంత వస్తుంది? ఇక్కడ రాస్తుంది చూడండి, 1 3 7. ఎంతవరకు క్లియర్? నెక్స్ట్ ఏంటిది? +147, +147. సో 731కి 147 యాడ్ చేసి -181 తీసేయాలి. సో 147 యాడ్ చేసి చూడండి, 7 1 8, 4 3 7, 7 1 8, 878 నుంచి 181 తీసేయాలి. తీసేసి 8 నుంచి 1 పోతే 7. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి 10 తీసుకుంటాం. 70 నుంచి 8 పోతే 9. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 7 నుంచి 1 పోతే 6. 697 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. తక్షణమే తర్వాత ఒక బేసి సంఖ్య ఉండేటువంటి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. మనకు ఈవెన్ నెంబర్స్ కావాలి. ఓకే, తక్షణమే తరువాత ఒక బేస్ సంఖ్య, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఎన్ని ఉన్నాయని అడిగింది. ఇది మనకు సీక్వెన్స్.
ఈవెన్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఈవెన్ ఉంది, దీని తర్వాత ఏముంది, దీని తర్వాత కూడా ఈవెన్ ఉంది, దీని తర్వాత కూడా ఈవెన్ ఉంది. సో ఇక్కడ చూడండి ఈవెన్ ఆడ్ ఒకటి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెన్ ఆడ్ ఒకటి, 2 సెట్లు ఉన్నాయి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఇది ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఇచ్చిన 3 - 2 11కు ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ 46 2107 9కి ఉంటుంది. ఈ రెండింటి మధ్య అయితే ఏదైతే రిలేషన్ ఉందో అది అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లలో ఒకదానికి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగినట్టు. సో చూడండి ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి దీనికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. ఓకే, 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 9 + 4 చేసినా 9 - 4 చేసినా మనకి 11 రావట్లేదు కాబట్టి ఈ రిలేషన్ కాదు. ఒకవేళ 9 మైనస్ ఇంటూ మైనస్ 2 చేసిన అనుకో, అంటే ఫస్ట్ లెటర్ స్క్వేర్ మైనస్ సెకండ్ లెటర్ యాడ్ చేసిన అనుకోండి, ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 9 2 ఎంత 11. ఇది ఒక కేసు, అంటే ఇట్లా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎట్లా, ఏ స్క్వేర్ మైనస్ బి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అదేవిధంగా 46 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ చూడండి, 6 36 వస్తుంది. ముందుది ఎంత ఉన్నది వదిలేసేయండి. సో 36 నుంచి 2107లో 6 నుంచి 7 తీసేయాలి యూనిట్ డిజిట్. 6 నుంచి 7 తీసేస్తే 10 తీసుకున్నప్పుడు 16 నుంచి 7 పోతే 9. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ 9 ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లలో ఏ స్క్వేర్ మైనస్ బి చేస్తే ఏం రావాలి, సి రావాలి. సి అంటే ఏంటిది, థర్డ్ లెటర్. ఇప్పుడు అదేవిధంగా 3 3 9 కదా, స్క్వేర్ చేస్తే 9 నుంచి 1 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 తీసేస్తే 8 వస్తుంది. 7 ఉంది, సో కాదు. నెక్స్ట్ యూనిట్ చూడండి, ఎందుకంటే మనం స్క్వేర్ చేస్తున్నాం, మొత్తాన్ని స్క్వేర్ చేస్తున్నాం. 5 25 ఉంటుంది, యూనిట్ డిజిట్ 7. 5 నుంచి 7 తీసేస్తే మనకి యూనిట్ డిజిట్ ఎంత రావాలి, 15 అనుకుంటే 15 నుంచి 7 తీసేస్తే మనకి ఎంత రావాలి, 8 రావాలి. ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది, సో ఇది కూడా. అదేవిధంగా 4 4 ఎంత 9. 9 నుంచి 5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, సారీ 4 4 16 16. 6 నుంచి 5 తీసేస్తే 1 వస్తుంది. యూనిట్ డిజిట్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. అంటే వీళ్ళన్ని ఈ నెంబర్ మొత్తాన్ని స్క్వేర్ చేసి మనం చేయాలంటే లెంత్ టేక్స్ టైం. సో అదేవిధంగా ఇది కూడా క్రాస్ చెక్ చేద్దాం. 8 8 లెంత్ 64. అంటే ఇప్పుడు 38ని హోల్ స్క్వేర్ చేయాలి. నేను ఏం చేస్తున్నా, లాస్ట్ డిజిట్ని స్క్వేర్ చేసినప్పుడు ఎంత వస్తుంది, యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 8 8 64 అంటే 64 అంటే 4. ఆ 4 నుంచి 3 తీసేస్తే మనకి ఎంత రావాలి, 1 రావాలి. యూనిట్ డిజిటే మాట్లాడుతున్నాను నేను, ఓన్లీ యూనిట్ డిజిట్, ఇట్లా లాస్ట్ ఉన్న యూనిట్ డిజిట్ గురించి మాట్లాడుతున్నాను. సో 1 రావాలి, ఇక్కడ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఇది కూడా కాదు. ఓకే, సో ఓవరాల్ మన ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ముఖేష్ పాయింట్ ఏ నుంచి ప్రారంభమై ఉత్తరం వైపు 14 కిలోమీటర్లు పోతాడు. నార్త్ సైడ్ 14 కిలోమీటర్లు, తర్వాత ఎడం వైపు 9, తర్వాత ఎడం వైపు 9 కిలోమీటర్ డ్రైవ్ చేసి ఎడం వైపు తిరిగి 17 కిలోమీటర్లు మళ్ళీ వెళ్తాడు. ఓకే, అది కుడి అయితే ఇది ఎడం అవుతుంది. ఎంత దూరం వెళ్ళండి, 17. ఓకే, మళ్ళీ ఎడం వైపు 13. ఓకే, ఇటు సైడ్ మళ్ళీ ఎంత పోతాడు, 13 పోతాడు. నెక్స్ట్ చివరిగా ఎడం వైపు తిరిగి 3 కిలోమీటర్లు, ఎడం వైపు అంటే ఇటు సైడ్ అప్ సైడ్ ఎంత పోతాడు, 3 కిలోమీటర్లు పోతాడు. సో ఇక్కడ బ్యాలెన్స్ అయింది, ఇది 14, ఇది 3, దేనికి ఈక్వల్ అయింది, 17కి ఈక్వల్ అయింది. ఓకే, అంటే ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. సో ఇది ఎంత, ఇది 9 13 అంటే ఇది డిస్టెన్స్ ఎంత ఉంది ఇంకా పోవాల్సింది, 9 13 అంటే 4 ఏ డైరెక్షన్లో రావాలి, ఈ డైరెక్షన్లో రావాలి. ఇది ఏంటిది, వెస్ట్ అంటే పశ్చిమ సైడ్ 4 కిలోమీటర్లు. ఆప్షన్ సి. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయి కాబట్టి కంప్లీట్ క్వశ్చన్ చదవడం అవసరం లేదు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగి డిఫరెన్స్ చూద్దాం. 34 40 అంటే ఎంత పెరిగింది, 6. ఓకే, 40 48 అంటే ఎంత పెరిగింది, 8 పెరిగింది. సో ఇక్కడ మనకి ఎంత ఉందో తెలియదు. నెక్స్ట్ 70 84 అంటే ఎంత పెరిగింది, 14 పెరిగింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 6 2 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నా, 2 2 పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటున్నా. 848కి 10 కలిపితే ఎంత, 858. డిఫరెన్స్ 10, అంటే ఇది 858 అనుకుందాం. ఇది 858 అయితే ఇక్కడ 10 రావాలి. ఓకే, 10 వచ్చింది. ఇది 858, ఇది 870 అంటే ఎంత రావాలి, 12 రావాలి. సో సాటిస్ఫై అయింది. చూడండి 6 8 10 12 14 +2 ఇంక్రీజ్. సో 858 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, బి అంటే ఇంటూ కాబట్టి ఇంటూ చేస్తున్నా, సి అంటే ప్లస్ కాబట్టి ప్లస్ చేస్తున్నా, ఏ అంటే డివైడెడ్ కాబట్టి డివైడెడ్ చేస్తున్నా.
నెక్స్ట్ డి అంటే మైనస్ కాబట్టి మైనస్ చేస్తున్నాం. ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 288/18 అంటే 18 ఒకట్లు 18. ఓకే, 18 పోతే ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 108 అంటే 6ల. ఓకే, 18 ఆరుల 108. ఇదేంటిది? ప్లస్. నెక్స్ట్ ఏంటిది? ఇంటూ ఉంది. 22 × 11 అంతే కదా, ఇంటూ. బి అంటే ఏంటిది? ఇంటూ. 22 × 11 అంటే 22 × 10 ఎంత? 220. 220 ప్లస్ 22 ఎంత? 242 మైనస్ 50. సో ఇప్పుడు చూడండి, ఓవరాల్ సమ్ చేస్తే ఎంత? 242 ప్లస్ 6 అంటే 6 2 8 4 1 5 2. 258 నుంచి -50 తీసేస్తే ఎంత? 208. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 65. రామన్ తన తరగతి గదిలో పైనుంచి 31 స్థానం, పైనుంచి 31, ఓకే, కింది నుంచి 12 అయితే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నాడు. 31 ప్లస్ 12 ఎంత? 2 1 3 3 1 4 43 -1 చేయాలి. ఎందుకు? పైనుంచి రామన్నే కౌంట్ చేస్తున్నాం, కింద నుంచి రామన్ని కౌంట్ చేస్తున్నాం కాబట్టి 2 సార్లు వచ్చింది కాబట్టి -1 చేస్తున్నాం. ఒకసారి తీసుకోవాలి మనం ఒక క్యాండిడేట్. 43 - 1 42. ఆప్షన్ బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 66. సేమ్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. యూ ట్రై యువర్ సెల్ఫ్. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. బీసీడీ ఐజే కేఎల్ అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి. ఓకే, ఒకదానిపై ఒకటి 7 కాబట్టి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఐ మాత్రమే సి పైన ఉంచబడింది. అంటే సి పైన ఎవడు లేడు, ఓన్లీ ఐ అనేవాడు ఉండు. అంటే ఐ అనేవాడు పైనుంచి సెకండ్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ సి మరియు జేల మధ్య ఎల్ మాత్రమే ఉంచబడింది. అంటే సి కింద ఎల్ ఉంటాడు, ఎల్ కింద జే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ డి కింద కే మాత్రమే ఉంచబడింది. అంటే డి అనేవాడు ఇక్కడ కూర్చుంటే వీని కింద ఓన్లీ కే అనేవాడు మాత్రమే ఉంటాడు, ఎవడు ఉండడు, మిగిలినవాడు ఇక్కడ కూర్చుంటాడు. బి మరియు ఐల మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఇక్కడ బ్యాలెన్స్ ప్లేస్లో ఎవడు కూర్చుంటాడు? బి అనేవాడు కూర్చుంటాడు. బి మరియు ఐ అంటే ఐ అనేవాడు ఇక్కడ టాప్ ప్లేస్లో ఉన్నారు. మధ్యలో ఎంతమంది ఉన్నారు? సిఎల్జే ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. చూద్దాం, లెటర్ చూద్దాం. GHIJK. నెక్స్ట్ KLMNO. నెక్స్ట్ NOPQR. KOR 2 సార్లు ఉంది. సో కంపల్సరీగా నెంబర్ పైన 19 26 అంటే ఎంత పెరిగింది? 7. ఓకే, 26 33 అంటే ఎంత పెరిగింది? అదొక 4, ఇదొక 3, ఇక్కడ కూడా 7. 33 40 అంటే 7, 40కి 7 కలిపితే 47. KOR 47. ఆప్షన్ బి. 69. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. కొన్ని వరిలు బియ్యాలు. సో ఇది వరి అనుకుందాం, ఇది బియ్యం కాబట్టి బియ్యం. నెక్స్ట్ కొన్ని బియ్యాలు గోధుమ. సో బియ్యాలు అనే ఏంటి? కొన్ని గోధుమలు. కన్క్లూజన్ చూద్దాం. కొన్ని వరిలు గోధుమలు. వరి ఇక్కడ ఉంది, గోధుమ ఇక్కడ ఉంది. రిలేషన్ ఉందా? లేదు. నెక్స్ట్ అన్ని గోధుమలు బియ్యాలు. ఇది కంప్లీట్గా రాంగ్. ఎందుకు? మనకు స్టేట్మెంట్ అనేది కొన్ని ఇచ్చిండు, కన్క్లూజన్లో అన్ని అనేది రాదు. ఎక్కడ వస్తుంది? అన్ని అంటే ఇప్పుడు కంప్లీట్ సర్కిల్లో ఇంకో సర్కిల్ ఉంటే దీన్ని అన్ని అని చదువుతాం. అసలు ఉంది అట్లా? లేదు. సో కన్క్లూజన్ 2 రాంగ్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. MISTని TIMSగా ISMTగా రాసిండు. అదేవిధంగా సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా రాసుకుంటాం? ఫస్ట్ లెటర్నే ఒకసారి ఈ విధంగా రాసుకుంటాం, ఫస్ట్ వర్డ్ని ఒకసారి ఈ విధంగా రాసుకుంటాం. సో MISTని ఎట్లా రాసుకుండు? ISMT అంటే లాస్ట్కి ఉంచిండు. ఓకే, లాస్ట్కే ఉంచిండు. ISM ఇట్లా రాసుకుంది అనమాట. IS తర్వాత M. సో ఇక్కడ కూడా ఈని లాస్ట్కి ఉంచిండు, OPH అనుకోండి. సో ఇప్పుడు మనకు ఫర్దర్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో కూడా సేమ్ రూల్ని ఫాలో కావాలి. లాస్ట్కే ఉండాలి. నేను ఏం చూస్తున్నా? ఫస్ట్ది లాస్ట్దే చూస్తున్నా. ఓకే, మీరు కూడా ఫస్ట్ది లాస్ట్ చూడండి. ఇక్కడ బికి బి ఉండాలి, ఎన్ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ వైకి వై ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది? USB ఉండాలి, USB ఉంది. సో ఇది కరెక్ట్. మన ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఫర్దర్గా కూడా చూసినప్పుడు చూసుకోండి, ఈ ఎస్కి పి వచ్చింది, ఇది కూడా కాదు. ఓకే, ఈకి ఈ వచ్చింది. ఓకే, IDWకి DIW వచ్చింది, ఇది కాదు. మనకి ఏం రావాలి? IDW రావాలి. సో ఓవరాల్గా ఇవన్నీ చూడకుండా ఒక 2 వర్డ్ని చూసుకొని కంపేర్ చేసుకుంటూ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 71 చూడండి. సో ఈ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లలో 3 ఆప్షన్లు అనేవి ఒక లాజిక్ని ఫాలో అయితే ఒక ఆప్షన్ అనేది ఫాలో కాదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని.
సో పిఎస్ సారీ పీకి ఎల్కు చూద్దాం. పి అంటే 16, ఎల్ అంటే 12, ఎంత అయింది? -4. ఓకే. ఎస్ అంటే 19, ఓ అంటే 15, 19, 15 ఎంత అయింది? -5, 19, 15 సారీ 5, 4, 9 కాబట్టి ఇది కూడా -4. నెక్స్ట్ ఎం అంటే 13, ఐ అంటే 9 ఇక్కడ కూడా -4. పి అంటే 16, ఎల్ అంటే 12 ఇక్కడ కూడా -4. సో ఇవి రెండు -4 రూల్ని ఫాలో అయ్యింది. నెక్స్ట్ ఓ అంటే ఎంత? 15, కే అంటే 11 ఇక్కడ కూడా -4, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14 ఇక్కడ కూడా -4. సో ఇవన్నీ ఒకే రూల్ని ఫాలో అయినాయి కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 4. నో నీడ్ టు క్యాల్కులేట్. క్వశ్చన్ నెంబర్ 72. గరిష్ట సంఖ్యలోని 3వ అంకెను కనిష్ట సంఖ్యలోని 2వ అంకెకు కలిపితే ఫలితం ఎంత? గరిష్ట సంఖ్య అంటే హైయెస్ట్ నెంబర్. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 593, 784 ఇట్లా వరుసగా చూసుకున్నప్పుడు 784 అనేది హైయెస్ట్. ఈ హైయెస్ట్ నెంబర్లో 3వ అంకె ఎంత? 4. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఎంత? ఇందులో 296. లీస్ట్ సంఖ్యలో 2వ అంకె ఎంత? 9. దాని రెండింటిని కలుపుకున్నాడు. 4 + 9 ఎంత? 13. ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. BCDIJKL అనే 7 వ్యక్తులు వృత్తాకార టేబుల్ బల్ల చుట్టూ కూర్చొని సెంటర్ వైపు చూస్తున్నారు. డికి తక్షణమే కుడి వైపున ఐ కూర్చున్నాడు. డి అనేవాడు ఇక్కడ కూర్చుంటే వీనికి తక్షణం ఎడమ వైపున ఐ అనేవాడు కూర్చుండు. ఓకే. బి మరియు కే ఇద్దరికి జే తక్షణ పొరుగువాడు. బి మరియు కేకి. ఓకే. డికి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. డి అనేవాడు ఇక్కడ ఉండి ఎడమవైపు 2వ స్థానంలో ఇక్కడ ఎవడు కూర్చున్నాడు? కే అనేవాడు కూర్చున్నాడు. ఓకే. ఇక్కడ దాని పై స్టేట్మెంట్ చూడండి. బి మరియు కేకి జే తక్షణ పొరుగువాడు. ఇక్కడ కే అనేవాడికి బి అనేవాడికి తక్షణ పొరుగువాడు జే. సో ఓవరాల్గా ఎంత అయింది? 5 అయ్యారు. ఓకే. మొత్తం ఎంతమంది? 7. ఇంకిద్దరు రావాలి. కేకి ఎల్ తక్షణ పొరుగువాడు కాదు. కే అనేవాడికి ఎల్ తక్షణ పొరుగువాడు కాదు. ఓకే. సికి కుడివైపున ఒక నిమిషం ఇంకేదో మిస్ అయినాడు. డికి ఎడమవైపున 3వ స్థానంలో కే కూర్చున్నాడు. డి అనేవాడికి ఎడమవైపున 3వ స్థానంలో అంటే ఇక్కడ ఒకడు కూర్చుంటాడు. 3వ స్థానంలో లేడు కాబట్టి. సో ఇక్కడ ఇంకో కన్క్లూజన్ ఏమి ఇచ్చిండు? కేకి ఎల్ తక్షణ పొరుగువాడు కాదు అంటే ఎల్ అనేవాడు వచ్చేసి ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ బ్యాలెన్స్ ప్లేస్లో ఎవడు కూర్చుంటాడు? బి సి అనేవాడు కూర్చుంటాడు. ఎందుకు? ఇక్కడ మొత్తంలో BCDIJKLలో సి అనేవాడు మిస్ అయిన వాడు కూర్చున్నాడు. క్వశ్చన్ ఏమి అడిగిండు? సికి కుడివైపున 2వ స్థానంలో ఎవరు? సికి కుడివైపున 2వ స్థానంలో ఎవడు? డి అనేవాడు ఉండు. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇది రైట్ సైడ్ అవుతుంది. సో రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో డి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. సో బి అంటే ఏంటిది? ఇంటూ కాబట్టి ఇంటూ పెడుతున్నా. ఓకే. సి అంటే ప్లస్ కాబట్టి ప్లస్ పెడుతున్నా. డి అంటే ఏంటిది? మైనస్ చేస్తున్నా. ఓకే. ఏ అంటే డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ మనం డివిజన్ నుంచి రావాలి. సో డివిజన్ చేసినప్పుడు 26/2 అంటే 13. ఏ 13? -13. ఓకే. 21 × 16 21 × 16 అంటే 1 6 1 2 సారీ ఒక నిమిషం 1 6 6 2 12. సో ఇది ఎంత అవుతుంది? 6 3 3 336. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏముంది? +20 336కి 20 కలిపితే ఎంత? 356. ఓకే. సో ఫైనల్గా ఏం చేయాలి? దాన్ని 356ని -13 తోటి తీసేయాలి. 6 నుంచి 3 పోతే 3, 5 నుంచి 1 పోతే 4, 3 343. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. O + P @T - G వి అడిగిండు. వికి ఓ. వి అనేవాడు ఇక్కడ ఉండి ఓ అనేవాడు ఉన్నాడు. సో అందరినీ రాసుకోవాలి. O P T G వి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే ఏ అనేవాడు బికి సోదరి. సో పి యొక్క సిస్టర్ ఓ. సిస్టర్ కాబట్టి ఎస్ఐ అని రాస్తున్నా. ఓకే. పికి టీకి @ ఉంది. @ అంటే సోదరుడు బ్రదర్. టీ యొక్క బ్రదర్ ఎవడు? పి. బ్రదర్ బి బిఆర్. టీకి జీకి మైనస్ ఉంది కాబట్టి భార్య. టీ యొక్క వైఫ్ ఎవరు? సారీ జీ యొక్క వైఫ్ టీ. జీకి వికి యాష్ ఉంది అంటే తండ్రి. జీ యొక్క ఫాదరు సారీ వి యొక్క ఫాదరు జీ. ఫాదర్ వైఫ్ ఏమైతే మదర్. మదర్ బ్రదర్. అంకుల్ సిస్టర్ ఆంటీ. దట్ మీన్స్ ఫాదర్ వైఫ్ మదర్ వాళ్ళ సిస్టర్, తల్లి సోదర్. ఆప్షన్ డి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 76. సేమ్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లలో 3 సేమ్ ఉంటే ఒక డిఫరెంట్ ఉంటే దాన్ని ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. సి అంటే 3, ఐ అంటే 9 ఎంత ఇంక్రీజ్ అయింది? +6. ఓకే. నెక్స్ట్ ఐ అంటే 9, ఈ అంటే 5 ఎంత ఇంక్రీజ్ అయింది? 9, 5 అంటే -4.
అంతే కదా. జి అంటే 7, ఎం అంటే 13. 7, 13 అంటే ఎంత? +6 అయింది. 13 జి అంటే -3 అయింది. సో ఇప్పుడు సి అనేది +6 -4 అయిందనుకో, మన ఆన్సర్ బి అవుతుంది. ఒకవేళ సి అనేది +6 -3 అయిందనుకో, మన ఆన్సర్ ఏ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఈ రెండిట్లో అంటే ఇప్పుడు ఈ మూడిట్లో రెండు ఒకే రూల్ని ఫాలో అవుతుందంటే ఆటోమేటిక్గా థర్డ్ది కూడా అదే రూల్ని ఫాలో అవుతుంది. ఎందుకు? ఒకటే డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్. మనకు 4 అక్షర సమూహాలు 3 ఒక ప్రత్యేక రీతిలో ఉంటాయి అంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది అని అర్థం. ఐఓసిఎల్ ఐ అంటే ఎంత? 9, ఓ అంటే ఎంత? 15. 9, 15 అంటే +6. ఓకే. 15, ఎల్ అంటే 12. 15, 12 అంటే -3. సో ఇవి రెండు ఒక రూల్ని ఫాలో అయినాయి అంటే ఇది కూడా ఆటోమేటిక్గా అదే రూల్ని ఫాలో అవుతుంది. సో డిఫరెంట్గా ఉండేది ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 77. ఎస్డిఎఫ్ఏహెచ్ను వివైఐసిగా రాసుకున్నాం. అదేవిధంగా ఈజేఆర్ఎన్ను హెచ్యుఏగా రాసుకుంటే ఎన్యుఏవైని ఏ విధంగా రాసుకోవచ్చు అన్నాడు. ఎస్ అంటే ఎంత? 19. వి అంటే ఎంత? 22. 19, 22 అంటే ఎంత? 3 పెరిగినట్టు. ఓకే, అంతే కదా. డి అంటే 4, వై అంటే 25. సో ఎంత అయినట్టు? -5 అంటే అయినట్టు. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, 3. హెచ్ అంటే 8, సి అంటే 3 కాబట్టి -5. సో ఇది రూల్ ఈ విధంగా ఫాలో అయిందనమాట. +3 -5 +3 -5. అదేవిధంగా ఎన్ అంటే ఎంత? 14. 14 3 కలిపితే 17. 17 అంటే క్యూ. యూ అంటే 21. 21 నుంచి 5 తీసేస్తే ఎంత? 16. అంతే కదా. 16, 5, 21. 16 అంటే ఏంటిది మనకి? పి. పి అంటే 16. నెక్స్ట్ ఏకి 3 కలిపితే 4. 4 అంటే ఎంత? డి. క్యూపీడి. క్యూపీడి తోటి ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ. ఓకే. 78. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. కొన్ని నారింజ పండ్లు, పీచ్ పండ్లు. ఓకే, సారీ, ఇక్కడ రాస్తున్నాడు అండి. ఆరెంజెస్, పీచ్ పండ్లు అన్నాడు. ఆరెంజెస్, పీచ్ పండ్లు. పీచ్ పండు ఏది? క్యారెట్ కాదు అన్నాడు. పీచ్ పండుగ క్యారెట్కి రిలేషనే లేదు. ఓకే, నో రిలేషన్ అన్నాడు. కన్క్లూజన్ చూడండి. కొన్ని నారింజ పండ్లు, క్యారెట్లు. ఆరెంజెస్, క్యారెట్లు అసలు వీటికే రిలేషన్ లేనప్పుడు వాటికి ఎక్కడ చేస్తాం? అన్ని క్యారెట్లు, పీచ్ పండ్లు. సో ఇది అబ్జల్యూట్లీ రాంగ్. ఎందుకు? క్వశ్చన్లలోనే కొన్ని కొన్ని అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ అన్ని క్యారెట్లు, పీచ్ పండ్లకు రిలేషన్ అనేది ఇక్కడ చూడండి. క్యారెట్లకు, పీచ్ పండ్లకి రిలేషన్ లేదు అని ఇచ్చిన, లేదు కాదు అని మెన్షన్ చేసిండు. ఇక్కడ అన్ని అనేది మనం డైరెక్ట్గా రిలేషన్ ఫైండ్ అవుట్, రిలేషన్ లేదని మనకు క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి నో నీడ్ టు ఫర్దర్ థింక్ అబౌట్ దట్ వన్. ద కన్క్లూజన్ 2 ఈజ్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ రాంగ్. సో మన ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ స్టేట్మెంట్. ఆప్షన్ 4. 79. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అని అడిగింది. చూడండి, 2, 4, 12, 24, 72. 2 2 4, 4 3 12, 12 24, 24 3 72, 72 2 72 144. ఆప్షన్ బి. అంటే ఫస్ట్ 2 తోటి మల్టిప్లై చేసి తర్వాత 3 తోటి, తర్వాత 2 తోటి, తర్వాత 3 తోటి మల్టిప్లై చేసి. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ రీజనింగ్ పార్ట్. 18th క్వశ్చన్. ఏబిసి ఆర్ఎస్టియు ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు, సెంటర్ వైపు చూస్తున్నారు. యూకి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు యూ మరియు సి మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఇక్కడ యూ నుంచి ఎడమ వైపు అంటే ఇటు సైడ్ నుంచి లెక్కించినప్పుడు యూ మరియు సి మధ్య 1, 2, 3. యూ మరియు సి మధ్య ఇద్దరు కూర్చున్నారు. క్లియర్. నెక్స్ట్, బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, ఈ స్టేట్మెంట్ దగ్గరికి తర్వాత వద్దాం. నెక్స్ట్, టి అనే వ్యక్తి ఏకి తక్షణం కుడి వైపున కూర్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అనేవాడిని తీసుకుంటే ఏకి తక్షణం కుడి వైపున టి అనేవాడు కూర్చుంటాడు. ఓకే. అజంప్షన్, సికి ఎడమ వైపున 2వ స్థానంలో టీ కూర్చున్నాడు. అది సి అనేవాడు ఇక్కడ, ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు అంటే సికి టీ అనేవాడు ఇక్కడ కూర్చుంటే ఏకి కుడివైపున అంటే ఏ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఇది ఫైనల్ కన్క్లూజన్. సో ఇది రాంగ్, తీసేస్తున్నాం వీటిని. సో ఫైనల్గా మనకి ఎంతమంది సెట్ అయ్యారు? 1, 2, 3, 4 సెట్ అయ్యారు. ఇంకెంతమంది కావాలి? 3. అంతే కదా. మొత్తం ఎంతమంది? ఏబిసి ఆర్ఎస్టి యు 7, 4 సెట్ అయ్యారు. ఇంకా 3 సెట్ కావాలి. కంటిన్యూషన్ చూడండి. బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఏకి ఎడమ వైపు ఏదైతుంది? ఇది అవుతుంది. ఎన్నో స్థానం? 3వ స్థానం అంటే 1, 2, 3వ స్థానంలో బి అనేవాడు కూర్చుంటాడు. క్లియర్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ సరే, ఆర్ అనే వ్యక్తి బికి తక్షణ పొరుగువాడు కాదు. ఆర్ అనేవాడు బికి తక్షణ పొరుగువాడు కాదు అంటాడు. ఓకే, కాకుండా ఎక్కడ కూర్చుంటాడు వాడు? ఎస్కి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? సారీ, ఇది ఇంకోసారి ట్రై చేద్దాం, ఎందుకంటే అరేంజ్మెంట్ అనేది క్లారిటీగా రావట్లేదు. ఓవర్ఫ్లోలో ఎక్కడ మిస్ చేసి ఉంటాం. ఫస్ట్ కానీ చూద్దాం మళ్ళీ ఇంకోసారి.
యుకి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు సి మరియు యు మధ్య ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సో ఇక్కడ యు అనే వాడిని కూర్చున్నప్పుడు ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు 1 2 సి మరియు యు కాబట్టి సి అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ చూడండి కంటిన్యూషన్. బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. టి అనే వ్యక్తి ఏకి తక్షణం కుడి వైపున కూర్చుంటాడు. సికి ఎడమ వైపున 2వ స్థానంలో టి కూర్చుంటాడు. సి అనేవాడికి ఎడమ వైపు 1 2 2వ స్థానంలో ఎవడు కూర్చుంటాడు? టి అనేవాడు కూర్చుంటాడు. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ స్టేట్మెంట్కి వెళ్ళండి. టీకి ఇంకెక్కడ ఉంది? ఇక్కడ. టి అనే వ్యక్తి ఏకి తక్షణం కుడివైపున కూర్చుంటాడు. ఏ అనేవాడు ఇక్కడ కూర్చుంటే వీడికి తక్షణం కుడివైపున టి అనేవాడు కూర్చుంటాడు. ఓకే, నెక్స్ట్ సికి ఎడమ. ఓకే, ఇంతవరకు ఎంతమంది అయ్యారు? 1 2 3 3 6. లాస్ట్ మిగిలినోడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, రిమైనింగ్ వాళ్ళని అరేంజ్మెంట్ చేద్దాం. చూడండి, బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 3వ స్థానం. ఇక్కడ ఏ అనేవాడు కూర్చుంటే ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు కాబట్టి ఎడమ వైపున 1 2 3వ స్థానంలో ఇక్కడ ఎవరు కూర్చుంటాడు? బి అనేవాడు కూర్చుంటాడు. ఓకే, నెక్స్ట్ ఆర్ అనే వ్యక్తి బికి తక్షణ పొరుగువాడు కాదన్నాడు. సో ఐదర్ ఇక్కడన్నా కూర్చుంటాడు వాడు. సికి ఎడమవైపున 2వ స్థానంలో టి అనేవాడు కూర్చున్నాడు ఆల్రెడీ. ఓకే, చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సి మరియు యు మధ్య ఇద్దరు వ్యక్తులు ఉంటారు, అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టాలి. నేను ఒక్కరిని కూర్చోబెట్టాను. ఓకే, సో దట్ వాజ్ మై మిస్టేక్. ఏమన్నాడు? ఆర్ అనే వ్యక్తి తక్షణ పొరుగువాడు అంటే ఆర్ అనేవాడు ఇక్కడ ఉండడు. సో ఇక్కడ లేడు అంటే వాడు ఎక్కడ ఉంటాడు? ఐదర్ ఇక్కడనే ఉండాలి, అంతే కదా. సో మనం ఫైనల్గా రాసుకుంది ఇది కాబట్టి క్వశ్చన్ ఎస్కి కుడివైపు. సో మిగిలిన వాడు ఎవడు? ఎస్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. ఎస్కి కుడివైపు నుంచి 3వ స్థానం అన్నాడు. ఎస్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. కుడివైపున 3వ స్థానం అంటే 1 2 3 టి అనేవాడు ఉంటాడు. ఆప్షన్ బి. ఓకే, అరేంజ్మెంట్ చేసేటప్పుడు కొంచెం అంటే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి రిలేషన్ దొరకలేదు. సో థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ మనకు రిలేషన్ దొరికింది. సో అక్కడి నుంచి రివర్స్కి వెళ్ళేసరికి టైం పట్టింది. ఆ టైంలో స్కిప్ అయింది. సో అట్లా మీరు ఎగ్జామ్ చేయకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.